ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం, రవి గురులు కర్కాటక రాశిలో, బుధుడేమో మిథున రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధమైనటువంటి కుజుడు ప్రస్తుతం మనకి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ముఖ్యమైన వ్యవహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన రాశికి ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా జ్యోతిషం ఒక లైటింగ్ లాగా మన యొక్క జీవన విధానాన్ని మనకి చూపిస్తుంది. ఒకవేళ మనకి అనుకూలంగా లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుంటే కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ వారం ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండకపోతే మనం ఏ విధమైనటువంటి పరిహారములు చేసుకోవాలి. పరిహారాలు కూడా ఏంటి, మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తాయి. నెగిటివ్గా మనకు ఆలోచన ఉండదు. పని మీద వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి అది పాజిటివ్గా ఆలోచన ఉంటేనే మనం జయం సాధించగలం. ఒక వాహనాన్ని నడుపుతుంటే పడిపోతామేమో అనుకుంటే పడైపోతాం. మనం కాదు, ఈ పని మనం చేయగలం అంటే చేయగలుగుతాం. ఈ విధమైనటువంటి విల్ పవర్తో, ధైర్యంతో వెళ్ళడానికి, దైవ బలం అనుకూలించడానికి, గ్రహాల యొక్క బలం అనుకూలించడానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ముందర మన రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మరి షష్ఠంలోనే ఉన్నారు గ్రహాలన్నీ కూడా. ఇప్పుడు రవి షష్ఠస్థాన సంచారం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం అనేది ఉంటుంది, మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధతో చేస్తారు. నూతనమైన ఆలోచనలతో, మంచి విధానంగా మీ విధి విధానాలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. చికాకులు తగ్గుతాయి. అంచేత ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. విధి విధానాల్లో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు శ్రమ అనే దాన్ని పక్కన పెట్టండి. శాటర్న్ ప్రభావం ఉండడం వల్ల శ్రమ కూడా ఉంటుంది. ఉన్నప్పటికీ ప్రతి పని కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు తప్పకుండా లభిస్తాయి. తద్వారా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. చేత ద్వితీయంలో జన్మంలో రాహు, ద్వితీయంలో శని. మీకు కుజుడు కూడా ప్రస్తుతం మీకు ఎక్కడున్నాడంటే చతుర్థంలో పంచమంలోకి వస్తాడు. పంచమంలో ఉన్నటువంటి బుధుడు షష్ఠంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మీ క్యాలిక్యులేషన్స్ కాస్త అనుకూలంగా ఉంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది. మిగిలిన గ్రహాలన్నీ కూడా పెద్దగా ఏం అనుకూలంగా లేవు. చంద్రుడు బాగున్నాడు, వార ప్రారంభం, వారం మధ్యలో ప్రోత్సాహకరంగా ఉన్నది. అంచేత మరి మీరేం చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో అంటే, నెగిటివ్గా ప్రయత్నం గట్టిగా చేయండి. పాజిటివ్గా ఆలోచించండి. ఓ పని చేసినప్పుడు అవదేమో, చేయలేవేమో, లేకపోతే అలా వస్తుందేమో, ఇలా వస్తుందేమో అని అనుకోకండి. పాజిటివ్గా అంటే చేయగలను అనే ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని సవరించుకోవాలి. ఎవరైతే మీకు హెల్ప్ చేయట్లేదో వాళ్ళు చూడాలి. పెద్ద పెద్ద ప్రయోజనాలు అయితే జరగవు. గృహ నిర్మాణాదులు, వివాహాది ప్రయత్నాలు, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు విజయం కావడం కష్టం. మిగిలినటువంటి పనులకి మాత్రం ఏ విధమైన ఇబ్బందులు లేవు.
సంఖ్యలు 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో నవగ్రహారాధన, శివారాధన చేయండి, విజయం సాధిస్తారు.